హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి థర్డ్ పార్టీకి అండ్ మీ పర్సన్‌కి మధ్య ప్రెజెంట్ ఏం జరుగుతోంది అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. ఓకే. సో మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుంది, మీకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూసుకొని దాన్ని బట్టి మీరు ఏం తీసుకోవాలో ఏం తీసుకోకూడదో మీరే ఆలోచించుకోండి. ఓకే. సో ఇది వచ్చేసి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చండి. అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. సో మీకు ఈ పర్సన్ కాంటాక్ట్‌లో ఉన్నా, లేకపోతే మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఉన్నా, ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. ఓకే. సో కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు అండ్ మీ పర్సన్ నేమ్, మీ నేమ్ థర్డ్ పార్టీ తెలిస్తే థర్డ్ పార్టీ నేమ్ తలుచుకోండి. సో దట్ అందరి ఎనర్జీస్ ఇక్కడ పిక్ అవుతుంది. సో కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మీ నేము, మీ పార్ట్నర్ నేము అండ్ మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసే ఎవరైనా సరే ఇక్కడ థర్డ్ పార్టీ అవుతారు. సో వాళ్ళ నేము తలుచుకోండి. అండ్ ఇంకొకటి, ఒకవేళ థర్డ్ పార్టీ ఫ్యామిలీ అయినా, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ అయినా ఈ రీడింగ్ చూడొచ్చు. ఇక్కడ ఎవరు థర్డ్ పార్టీ అని మీరు అనుకుంటున్నారో వాళ్ళని తలుచుకోండి. అండ్ ఇంకొకటి, మీ లైఫ్లో నిజంగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లేకుండా మాత్రం థర్డ్ పార్టీ రీడింగ్ అయితే చూసి అనుమానాలు పెంచుకొని లైఫ్ అని అయితే డిస్టర్బ్ చేసుకోవద్దు. ఉన్నారు అని కన్ఫర్మేషన్ ఉంటేనే ఈ వీడియో చూడండి. థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య ఏం జరుగుతోంది అండ్ మీ గురించి కూడా ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ చూద్దాము. ఓవరాల్గా చూద్దాం. కార్డ్స్ షఫల్ చేసినప్పుడు మీరు ప్రశాంతంగా గుర్తు చేసుకోండి. అండ్ యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల ఏంటంటే మీకు సంబంధించిన ఎనర్జీస్ అనేది కూడా కనెక్ట్ అవుతుంది, కాబట్టి మీకు సంబంధించిన మెసేజ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. గరుడగమన తవ చరణ కమలమిహ మనసిన సతు మమ నిత్యం, మనసిన సతు మమ నిత్యం, మమ తాపమ పాతురుదేవా, మమ తాపమ పాతురుదేవా. గరుడగమన తవ చరణ కమలమిహ మనసిన సతు మమ నిత్యం, మనసిన సతు మమ నిత్యం, మమ తాపమ పాతురుదేవా, మమ తాపమ పాతురుదేవా. సో చూద్దాము. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు అండ్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో దట్ మీకు ఇంకా యాక్యురేట్గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి అందరికీ కనెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కాబట్టి తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్గా కాల్స్ చేయకండి ప్లీజ్. మీకు ఏ ప్రాబ్లం గురించి అయినా, బిజినెస్ గురించి కానీ, జాబ్ గురించి కానీ, కెరియర్ గురించి కానీ, సో మీకు
దేని రిలేటెడ్ రీడింగ్ కావాలి అన్నా సరే వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. చూద్దాము. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, టవర్, నైన్ ఆఫ్ పెంటికల్స్, సిక్స్ ఆఫ్ కప్స్, సిక్స్ ఆఫ్ పెంటికల్స్, ద వరల్డ్, magician, eight of swords, 10 of cups, the high priestess, king of cups, 10 of wands, ace of wands, the lovers, 6 of wands. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి 3 of wands. ఈ పర్సన్ ఏంటంటే వీళ్ళతో ఫ్యూచర్ ఏదో బాగుంటుంది అనుకొని ఊహించుకొని వెళ్ళారు. ఫ్యూచర్ బాగుంటుంది, వాళ్ళతో ఉంటే హ్యాపీగా ఉండగలను, ఫ్యూచర్ అంతా మనకి బ్రైట్గా ఉంటుంది అని మేబీ ఈ పర్సన్ మీ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళింది విత్ ప్యాషన్, విత్ ఇంట్రెస్టే. కానీ వాళ్ళంటే లవ్తో కాదు, వాళ్ళంటే ఎమోషనల్గా కాదు, మనీ సోర్స్ కోసం వీళ్ళు థర్డ్ పార్టీ కోసం వెళ్ళారు. కింగ్ ఆఫ్ పెంటికల్స్, ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్. మీ పర్సన్ మనీ ఓరియంటెడ్ పర్సన్, థర్డ్ పార్టీ కూడా మనీ ఓరియంటెడ్ పర్సనే. వాళ్ళకి మనీ కావాలి, వీళ్ళకి మనీ కావాలి. సో వీళ్ళ దగ్గర మనీ ఉండొచ్చు, మేబీ వాళ్ళ దగ్గర మనీ లేకపోయి ఉండొచ్చు. ఒకరి దగ్గర మనీ ఉండి ఇంకొకరి దగ్గర లేదు, కాబట్టి వాళ్ళిద్దరికి అట్లా వైబ్స్ మ్యాచ్ అయ్యాయి. అండ్ ఏస్ ఆఫ్ స్వర్డ్స్, ఇక్కడ థర్డ్ పార్టీ దగ్గర నుంచి మాత్రం చాలా టార్చర్ పడుతున్నారు మీ పర్సన్. చూడండి, చాలా టార్చర్ పడుతున్నారు, చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. అండ్ కింగ్ ఆఫ్ వాండ్స్, ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు థర్డ్ పార్టీ అన్నా కూడా ఇంట్రెస్ట్ లేదు మీ పర్సన్కి. ఆ ప్యాషన్ ఏదైతే స్టార్టింగ్లో వీళ్ళిద్దరి మధ్య ఉందో ఆ ప్యాషన్ అదంతా లేదు. ఎందుకంటే వీళ్ళు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఎందుకు వీళ్ళని చూస్ చేసుకున్నాను, ఎందుకు వీళ్ళ దగ్గరకు వచ్చేసాను అనే ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. అండ్ మనీ కోసమే ఈ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళారు. కింగ్ ఆఫ్ పెంటికల్స్, మేబీ ఇంట్లో ఎవరైనా లైక్ వీళ్ళకి మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య మ్యారేజ్ ఎవరైనా చేసి ఉండొచ్చు. లైక్ ఫాదర్ కానీ మదర్ కానీ, అంటే ఆఫ్టర్ మీ రిలేషన్షిప్ బ్రేక్ అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా డిసైడ్ చేసి వీళ్ళతో అయితే నీకు ఫ్యూచర్ బాగుంటుందని చెప్పి ఈ పర్సన్కి అండ్ మీ పార్ట్నర్కి మధ్య మ్యారేజ్ కూడా చేసి ఉండొచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్, ఈ పర్సన్ని పెళ్లి చేసుకుంటే నీకు ప్రాపర్ స్టెబిలిటీ ఉంటుంది, లవ్ని నమ్మితే నువ్వు నష్టపోతావు, ఎమోషన్స్ కన్నా ఫైనాన్సెస్ ఇంపార్టెంట్, ఇట్లా ఏమన్నా మీ పార్ట్నర్కి చెప్పి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి ఇట్లా థర్డ్ పార్టీతో మ్యారేజ్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ సిచ్యువేషన్ అయితే చూద్దాము. ఇక్కడ స్టార్టింగ్ కార్డ్ వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ కూడా అదే కనిపిస్తుందండి. మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర హ్యాపీగా లేరు. థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్ దగ్గర హ్యాపీగా లేరు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ లేదు. మనీ పర్పస్ కోసమే వాళ్ళిద్దరూ లైక్ ఒక స్టెబిలిటీ కోసమే వాళ్ళ అక్కడ ఉన్నారు. కానీ వాళ్ళ మధ్య చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అండ్ చాలా గొడవలు ఉన్నాయి. మీ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ గ్రోత్ చూసుకుంటున్నారు తప్ప ఇక్కడ థర్డ్ పార్టీని మీ పర్సన్ పట్టించుకోవట్లేదు, కేర్లెస్ చేస్తున్నారు, పట్టించుకోవట్లేదు. ఎంతసేపటికి వీళ్ళకి నాకు అది వచ్చేసింది, నాకు ఇది వచ్చేసింది, నాకు మనీ వచ్చేసింది, లైక్ కొంచెం వీళ్ళ మీద వీళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకుంటున్నారే తప్ప, వచ్చిన దాంతో చూసి మురిసిపోతున్నారే తప్ప ఇక్కడ థర్డ్ పార్టీని మీ పర్సన్ పట్టించుకోవట్లేదు. వాళ్ళకి మనీ కనిపించేసరికి, ఎక్కడ లేని మనీ కనిపించేసరికి ఇంకా ఆ ఆనందంతో ఇచ్చిన పర్సన్ని కూడా మీ పర్సన్ మర్చిపోతున్నారని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ జస్ట్ వీళ్ళిద్దరి మధ్య మనీ బాండింగ్ ఆర్ఎస్ వీళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ విత్ టవర్ కార్డ్. ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవలు జరగడం కానీ, మళ్ళీ ఏదన్నా థర్డ్ పార్టీ మనీ చూపిస్తే మళ్ళీ అక్కడ మనీ దగ్గరికి వెళ్ళి అక్కడ హ్యాపీగా ఉండడం కానీ, అండ్ వీళ్ళిద్దరి మధ్య
మీ పర్సన్ ఏంటంటే లవ్ కోసం మాత్రం పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్య ఉన్న సిట్యుయేషన్సే గుర్తు చేసుకుంటారు. లవ్ మాత్రం మీ పర్సన్ మీ దగ్గర నుంచే ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఇది పాస్ట్‌కి సంబంధించింది కాబట్టి మీరు వాళ్ళ పాస్ట్‌లో ఉండుంటే గనక పాస్ట్‌లో మీకు ఈ పర్సన్‌కి మధ్య ఉన్న బాండింగే వీళ్ళు ఇంకా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు తప్ప అండ్ ఈ థర్డ్ పార్టీ నుంచి మీ పర్సన్ అసలు లవ్‌లోనే లేరు. ఎమోషన్సే లేదు థర్డ్ పార్టీకి మీ పర్సన్‌కి మధ్య. 6 ఆఫ్ కప్స్ ఏంటంటే పాస్ట్ మెమరీస్. సో, వాళ్ళ పాస్ట్‌లో మీరుండుంటే గనక మీ గురించే ఆలోచిస్తారు. మీరెంత ప్రేమగా చూసుకున్నారు, మీరెంత కేరింగ్ ఇచ్చేవాళ్ళు, ఎంత ఎమోషనల్ బాండింగ్ మీ ఇద్దరి మధ్య ఉండేది. ఇదంతా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఒక్క నిమిషం. ఇప్పుడు చూడండి. ఒకవేళ థర్డ్ పర్సన్ ప్రేమ ఎంత చూపించినా సరే, అది మీ పర్సన్‌కి బర్డెన్ అనిపిస్తుంది. చాలా కష్టం అనిపిస్తుంది. చాలా భారం అనిపిస్తుంది. థర్డ్ పార్టీని అసలు వాళ్ళు ప్రేమగా మాట్లాడినా సరే, ఏమున్నా సరే, వాళ్ళు ప్రేమ చూపించినా సరే, ఆ పర్సన్ అది బర్డెన్ లాగా ఫీల్ అవుతున్నారు. ఎందుకొచ్చింది ఇది అన్న టైప్‌లో. భారంగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు హ్యాపీగా లేరు. ఎందుకంటే వాళ్ళు పాస్ట్‌లోనే ఉంటున్నారు. ప్రెజెంట్‌లో వాళ్ళు ఉండట్లేదు. ప్రెజెంట్‌లో మనీ పర్పస్ కోసమే ఉంటున్నారు. లవ్ కావాలి అంటే కనుక పాస్ట్‌లో మీతో ఉన్న ఆ బాండింగే గుర్తు చేసుకుంటున్నారు. మేబీ మీరు ఒక స్కూల్ మేట్ అయ్యుండొచ్చు, లేకపోతే ఒక కాలేజ్ మేట్ అయ్యుండొచ్చు. ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆహ్, ప్రేమ అనగానే అది మీరే గుర్తొస్తారు ఈ పర్సన్‌కి. మీ ఇద్దరి మధ్య లైక్ ఒకే ఆఫీస్‌లో వర్క్ చేస్తూ ఉండుండొచ్చు. ఆర్ ఎల్స్ మీ ఇంటి నియర్ బైలో ఉండొచ్చు ఈ పర్సన్. ఇప్పుడు థర్డ్ పార్టీ ప్రేమ చూపిస్తే అది వీళ్ళకి చాలా భారంగా అనిపిస్తుంది. అండ్ చూడండి ఎంత ఈ రిలేషన్‌లో బ్యాలెన్స్ చేయాలని థర్డ్ పార్టీ చూసినా సరే, ఆ రిలేషన్ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అనేది ఫార్మ్ అవ్వట్లేదు. జస్ట్ మనీ పర్పస్, గిఫ్ట్‌లు అదే కానీ వాళ్ళిద్దరి మధ్య బాండింగే లేదు. వాళ్ళు ప్రేమ చూపిస్తుంటే వీళ్ళు అలసిపోతున్నారు. ఎందుకొచ్చిందిరా బాబు అన్న టైప్‌లో. ఎగ్జాషన్. అలసిపోతున్నారు. వాళ్ళని భరించలేకపోతున్నారు. ఎగ్జాస్ట్ అయిపోతున్నారు. భరించి ఏంటంటే ఇంక నా వల్ల కాదు. ఇప్పుడు ఒకసారి ఒకళ్ళకి ఓవర్ ఫీడ్ చేశారనుకో, ఒక 3, 4 ఇడ్లీస్ తింటారు. లేకపోతే 5 తింటారు. లేకపోతే 6 తింటారు. 10 తినమంటే ఏమవుతారు? అక్కడే పడుకుండి పోతారు. సో, అట్లా ఎంత థర్డ్ పార్టీ మీ పర్సన్‌కి ఎక్కువ ప్రేమ చూపిస్తున్నా, దానివల్ల మీ పర్సన్ హ్యాపీగా అయితే ఫీల్ అవ్వట్లేదు. ఎగ్జాస్ట్ అవుతున్నారు. భరించలేకపోతున్నారు. ఎందుకంటే ఈ పర్సన్‌కి ఇప్పుడు మీ రిలేషన్‌షిప్‌లో బ్యాలెన్స్ చేయాలని ఉంది. థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్‌లో బ్యాలెన్స్ చెయ్యాలని లేదు. తను ఏంటంటే జస్ట్ మనీ పర్పస్ కోసమే అక్కడ ఉన్నారు. కానీ ప్రేమ మాత్రం స్టిల్ ఇంకా మీ మీదే ఉంది. సో, ఎప్పుడెప్పుడు దాన్ని ఎండ్ చేసుకొని మీ దగ్గరకొచ్చేద్దామా అని ఫీల్ అవుతున్నారు. ఎప్పుడెప్పుడు మీతో కలిసి హ్యాపీగా ఉందామా? సో, వాళ్ళతో ఎండ్ చేసేసుకుందామా అని ఆలోచిస్తున్నారు. కంప్లీట్‌గా వాళ్ళతో ఎండ్ చేసేసుకోవాలి. ఈ డిస్టర్బెన్స్, ఈ గొడవలన్నీ కాదు. ఎప్పుడు కంప్లీట్‌గా వాళ్ళతో రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోతుంది అని ఆలోచిస్తున్నారు. మైండ్. సో, చూడండి. ఆలోచిస్తున్నారు. మైండ్ కూడా అదే నేను చెప్పింది ఇక్కడ వచ్చింది క్లారిఫికేషన్ కార్డ్ సేమ్ వచ్చింది. ఆలోచిస్తున్నారు. మేబీ మైండ్‌తో ఆలోచించక మైండ్‌లెస్‌గా ఉండి మేబీ మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళుంటారు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది ప్రేమ అంటే ఏంటి? ఎమోషన్స్ ఏంటి అనేది ఇప్పుడు మీ పర్సన్‌కి బుర్ర కొంచెం పనిచేస్తుంది. ఇప్పుడు మైండ్ లేక థర్డ్ పార్టీ మాటలు నమ్మేసి ఏదో తను హ్యాపీగా ఉంటారు, థర్డ్ పార్టీలో తను సంతోషంగా ఉంటారు అని ఆలోచించుకొని ఇక్కడ థర్డ్ పార్టీ దగ్గరికెళ్లారు. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే అర్థమైంది ఎందుకు మీతో వదిలేసుకొని థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళానా అని. ఇప్పుడిప్పుడు బల్బ్స్ వెలుగుతున్నాయన్నమాట ఈ పర్సన్‌కి. అండ్ ఇక్కడ మెజిషియన్. సో, ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీని మ్యానిపులేట్ చేస్తున్నారు. సో, మిమ్మల్ని మ్యానిపులేట్ చేశారు మేబీ పాస్ట్‌లో ఈ పర్సన్ ఆర్ థర్డ్ పార్టీని కూడా ఈ పర్సన్ మ్యానిపులేట్ చేశారు.
నేను అలా ఉంటాను, ఇలా ఉంటాను, అలా చూసుకుంటాను, ఇలా చూసుకుంటాను, నిన్ను బాగా చూసుకుంటాను. సో, అనే హోప్స్ మీ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీకి ఇచ్చారు, మీకు ఇచ్చారు. ఆహ్, ఇక్కడ ఏంటంటే తన బెనిఫిట్స్ కోసమే ఆలోచించారు తప్ప పాస్ట్‌లో మీ పర్సన్ ఏది జెన్యూనో, ఏది కరెక్టో అనేది ఆలోచించలేకపోయారు. కానీ ఇప్పుడు మీతో ఈ రిలేషన్‌షిప్‌లో ఈ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టడానికి కూడా తను శాయశక్తులా ట్రై చేస్తారు. ట్రై చేస్తుంది ఆర్ ట్రై చేస్తారు. కానీ ఏంటంటే ఇక్కడ థర్డ్ పార్టీ దగ్గర మేబీ మీ పర్సన్ స్ట్రక్ అయిపోయి ఉండొచ్చు. వీళ్ళ ఆలోచనలు మాత్రం మీ మీదే ఉంటాయి. ఒకవేళ థర్డ్ పార్టీ దగ్గర వీళ్ళు ఉండిపోయినా సరే, ఆలోచనలు మాత్రం ఎప్పుడూ మీ మీదే ఉంటుంది. అండ్ మీతో కలిసి హ్యాపీగా ఉండాలనే ఉంటుంది. మీతో కలిసి సంతోషంగా ఉండాలనే ఉంటుంది. సో, కానీ మేబీ థర్డ్ పార్టీ దగ్గర ప్రామిస్ చేసి కానీ ఆర్ ఎల్స్ వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చి కానీ మేబీ ఈ పర్సన్ స్ట్రక్ అయిపోయి ఉన్నారేమో. కానీ మీ మీద ప్రేమ మాత్రం స్టిల్ రోజు రోజుకి ఎక్కువ అవుతోంది కానీ మీ మీద ప్రేమ అయితే తగ్గట్లేదు. అండ్ ఇక్కడ మ్యాజిషియన్, ఇక్కడ థర్డ్ పార్టీకి మీ పర్సన్‌కి మధ్య సారో చూడండి. థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నందుకు మీ పర్సన్ బాధపడ్డం తప్ప హ్యాపీగా అయితే లేరు. అంటే వీళ్ళేదో స్టార్టింగ్‌లో థర్డ్ పార్టీని బాగా ఫ్లర్ట్ చేశారు. బాగా ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేశారు. వాళ్ళు పెంచిన ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల ఇప్పుడు వాళ్ళే బాధపడుతున్నారు. అందరూ మీలాగా వదిలేయలేరు కదా! అందరూ మీలాగా చూసి చూడనట్టుగా సైలెంట్‌గా ఉండరు కదా! సో, ఇప్పుడు మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర చాలా బాధపడుతున్నారు. చాలా ఏడుస్తున్నారు. మిమ్మల్ని కాదని వాళ్ళని ఎందుకు చూజ్ చేసుకున్నారా అని ఇప్పుడు ఏడుస్తున్నారు. సో, ఇక్కడ థర్డ్ పార్టీ దగ్గర మీ పర్సన్ ట్రాప్డ్ ఫీల్ అవుతున్నారు. దానికి ఎందుకంటే ఇప్పుడు మీరెలా ఉన్నారు, మీరెలా చూసుకున్నారు, థర్డ్ పార్టీ ఎలా చూసుకుంటున్నారు అని మీ ఇద్దరి మధ్య కంపారిజన్ చూస్తున్నారు. అంటే మీరు ఇలా ఇంత బాగా చూసుకున్నారు. వాళ్ళు చూసుకునేది చూడండి. వాళ్ళు పట్టించుకునేది చూడండి. సో, మీకు థర్డ్ పార్టీకి మధ్య కంపారిజన్ చేసి చూస్తున్నారు. మీరెంత బాగా చూసుకున్నారు, అడిగింది కాదనకుండా మీరిచ్చేవాళ్ళు, చేసేవాళ్ళు, ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ థర్డ్ పార్టీ చూడండి చాలా తక్కువ చేస్తున్నారు. మీరిచ్చే ప్రేమ ఎక్కువ, థర్డ్ పార్టీ ఇచ్చే ప్రేమ తక్కువ. పోల్చి చూస్తే మీ పర్సన్‌కి మీరే ఎక్కువగా కనిపిస్తున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీతో కలిసి మాత్రమే హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. మీతోనే ఈ పర్సన్ ప్రేమ అనేది చూసారు. మీరే తనకి కరెక్ట్ అయిన ప్రేమ అంటే ఏంటి అనేది మీరే. ప్రేమంటే ఏంటి చల్లగా అల్లుకున్నది, మెల్లగా వెళుతున్నది, వెళ్ళనే వెళ్ళనంటది, ఉండిపో అంటుంది, నువ్వంటే నాకు నీకు నాకు. పార్టిసిపేషన్. సో, మీతో పార్టిసిపేట్ చేయాలని కానీ, మీతో కలిసి హ్యాపీగా ఉండాలని కానీ, మీతో కలిసి రికన్సిలేషన్ అవ్వాలని కానీ, మీతో కలిసి రీయూనియన్ అవ్వాలని కానీ, మీతో కలిసి ఎక్కడికైనా వెళ్ళాలని కానీ, అండ్ పాస్ట్‌లో మీ ఇద్దరు ఎలా ఉన్నారో మళ్ళీ మీతో అలా ఉండాలని కానీ ఈ పర్సన్ అనుకుంటున్నారు. సో, చూడండి థర్డ్ పార్టీ దగ్గర వచ్చే కార్డ్స్‌కి ఎలా నెగటివిటీ వచ్చిందో, అండ్ మీతో కలిసి హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు అనే కార్డ్‌కి పార్టిసిపేషన్ చూడండి. సో, ఇలా ఉంటాయి ఎనర్జీస్ అనేది. మీతో కలిసి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు, మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు, మీతో ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు, మీతో కంప్లీషన్ అనేది కోరుకుంటున్నారు, మీతో కలిసి ఎమోషనల్ బాండింగ్ మళ్ళీ పెంచుకోవాలి అనుకుంటున్నారు. సో, హై ప్రీస్టెస్ ఈ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీ దగ్గర సైలెంట్‌గా ఉంటున్నారు. ఎందుకు అంటే థర్డ్ పార్టీ మీ పర్సన్ ఏం చేసినా ఊరుకోవట్లేదు. కాబట్టి థర్డ్ పార్టీ దగ్గర సైలెంట్‌గా ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి థర్డ్ పార్టీ అంటే అసలు ఇష్టం లేదు, ఎమోషన్స్ లేవు, ప్రేమ లేదు. గొడవ పడినా కూడా థర్డ్ పార్టీ ఏంటంటే వీళ్ళని డామినేట్ చేస్తున్నారు, వీళ్ళని ఏమంటారు
అది ఇంకొక మళ్ళీ బర్డెన్ అవుతుంది. గొడవ పడినా కూడా అది ఇంకొక మళ్ళీ బర్డెన్ అవుతుంది. మళ్ళీ ఎగ్జాస్ట్ అయిపోవాల్సిన సిట్యుయేషన్స్ వస్తుంది. సో, ఎందుకులే అని చెప్పేసి మీ పర్సన్ మౌనంగా ఉంటున్నారు. ఆర్ ఎల్స్ మీ పర్సన్ అంతా మాట్లాడే టైప్ కాదు. ఇంట్రోవర్ట్ టైప్. అండ్ ఇక్కడ మదర్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి. మేబీ కొన్ని సిట్యుయేషన్స్‌లో ఏంటంటే మదర్ ఇష్యూస్ ఉన్నాయి. అందుకే మీ పర్సన్ ఏంటంటే ఆలోచించి డెసిషన్ తీసుకోవాలని చాలా తెలివిగా, సైలెంట్‌గా ఉంటున్నారు. ఎక్కడ తను బయట పడట్లేదు. ఎమోషన్స్ అనేది బయట పెట్టట్లేదు. ఫుల్ ఏంటంటే టైం వచ్చినప్పుడు చూసుకుందాం అన్న టైప్‌లో ఉన్నారనమాట. మౌనంగా ఉన్నారు, భరిస్తున్నారు. అండ్ కింగ్ ఆఫ్ కప్స్ కూడా అదే చూపిస్తుంది. సో, మీ పర్సన్‌కి ఇక్కడ మీరంటే ఉన్న ఎమోషన్స్ థర్డ్ పార్టీ అంటే లేదు. ఎమోషనల్‌గా వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ లేదు. వాళ్ళిద్దరి మధ్య జస్ట్ సైలెన్స్ మాత్రమే నడుస్తుంది. ఎమోషన్స్ ఏమీ లేదు. ప్రేమ లేదు, ఎమోషన్స్ లేదు. జస్ట్ మేబీ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ, లేదంటే ఇక్కడ మ్యారేజ్ ఇష్యూస్ కానీ, ఆర్ మనీ పర్పస్ కోసం కానీ ఈ రిలేషన్షిప్ నడుస్తుందని చెప్పాలి. అండ్ మీ పర్సన్ ఏంటంటే మేబీ ఫ్యామిలీస్ వల్ల కానీ, ఫ్యామిలీ బర్డెన్ వల్ల కానీ, ఫ్యామిలీ ఫోర్స్ వల్ల కానీ ఇక్కడ థర్డ్ పార్టీని చూస్ చేసుకున్నారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు మనశ్శాంతిగా లేరు, మీరు మనశ్శాంతిగా లేరు. అండ్ వీళ్ళు ఏంటంటే మర్చిపోవడానికి, ఈ స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి మేబీ మనీ మీద, కెరియర్ మీద వీళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారనిపిస్తుంది. సో, వాళ్ళు ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే దానిలో ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నారు. మనిషి ఎమోషనల్‌గా అయితే హ్యాపీగా లేరు మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గర. చూడండి, ఎమోషన్స్ అయితే మీ దగ్గరే ఉన్నాయి. థర్డ్ పార్టీ దగ్గర ఎమోషన్స్ లేదు. కానీ ఈ పర్సన్ ఏంటంటే ఫ్యామిలీ కోసం నెట్టుకొని వస్తున్నారు. ఆర్ ఎల్స్ ఫ్యామిలీ కోసం భరిస్తున్నారు. వీళ్ళు ఏంటంటే ఆఫీస్ వర్క్‌లో కానీ, కెరియర్‌లో కానీ ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ అక్కడ గడిపేస్తున్నారు. బికాస్ ఏస్ ఆఫ్ వాండ్స్ ఈ పర్సన్‌కి న్యూ బిగినింగ్ కావాలని ఉంది. మీతో న్యూ బిగినింగ్ కావాలని ఉంది. సో, మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. మీతో న్యూ బిగినింగ్ కావాలి అని ఉంది. అండ్ మీ గురించే ఆలోచిస్తున్నారు. ఏ వర్క్ చేస్తున్నా, ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా మీ గురించే ఆలోచిస్తున్నారు. అండ్ స్ట్రెస్‌ఫుల్‌గా అయితే చాలా ఉన్నారు. ఇక్కడ ఏస్ ఆఫ్ వాండ్స్ క్లారిఫై చేద్దాము. ఏస్ ఆఫ్ వాండ్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. ద క్రియేటర్. సో, ఏదైనా చేసే ముందు ఆలోచించి చేయాలి కదా! కాబట్టి మీ పర్సన్ సైలెంట్‌గా ఉన్నారు. ద లవర్స్ క్లారిఫై చేయండి. న్యూ విజన్. సో, వీళ్ళ కళ్ళు తెరుచుకుంటున్నాయి. మీరంటేనే ఈ పర్సన్‌కి ప్రేమ ఉంది అనే విషయం ఈ పర్సన్‌కి కూడా అర్థమైంది. థర్డ్ పార్టీ ఏదో ప్రేమ చూపిస్తారు అని చెప్పేసి ఈ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళారు. కానీ ఇప్పుడు థర్డ్ పార్టీ ఏంటంటే మీ పర్సన్‌కి ప్రేమ చూపించట్లేదు. అండ్ వాళ్ళిద్దరి మధ్య ఈగో ఇష్యూస్, వాళ్ళిద్దరి మధ్య గొడవలు తప్ప వాళ్ళిద్దరి మధ్య లవ్ లేదు. న్యూ విజన్. సో, 6 ఆఫ్ వాండ్స్. ఇక్కడ మీ పర్సన్‌కి అండ్ మీ థర్డ్ పార్టీకి మధ్య మ్యారేజ్ ఇష్యూస్ కానీ, లేకపోతే మ్యారేజ్ కూడా అయ్యున్న సిట్యుయేషన్స్ నాకు కనిపిస్తున్నాయి. లేదా మ్యారేజ్ చేసుకుందామని, లేకపోతే మీతో మ్యారేజ్ అయ్యి మేబీ ఈ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళుండొచ్చు. లేదా థర్డ్ పార్టీని మ్యారేజ్ కూడా చేసుకొని ఉండొచ్చు. సో, ఫైటింగ్. సో, థర్డ్ పార్టీ ఏదో వీళ్ళని హ్యాపీగా చూసుకుంటారు అని అనుకుంటే, ఇప్పుడు చూడండి థర్డ్ పార్టీకి వీళ్ళకి మధ్య ఫైటింగ్ నడుస్తుంది. నువ్వు నన్ను సరిగ్గా అప్రిషియేట్ చేయట్లేదు, నువ్వు నాకు సరిగ్గా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, నువ్వు నన్ను హ్యాపీగా చూసుకోవట్లేదు, నువ్వేదో హ్యాపీగా చూసుకుంటావని నేను నిన్ను ఇష్టపడ్డాను. సో, నువ్వు కూడా
నాకు టైం ఇవ్వట్లేదు, నాకు ఎమోషన్స్ ఇవ్వట్లేదు, ఎప్పుడు సైలెంట్‌గానే ఉంటున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని మేబీ ఫ్యామిలీకి చెప్పడం గానీ, వీళ్ళిద్దరి మధ్య ఇష్యూస్ రావడం గానీ, ఇంతకుముందు నువ్వు నన్ను చాలా పొగిడేవాడివి, నువ్వు నన్ను చాలా అప్రిషియేట్ చేసేవాడివి, అసలు చేసేవాడివి ఆర్ చేసేదానివి, ఆర్ ఇప్పుడు అట్ ప్రెజెంట్ ఏమైపోయింది, ఇంతకుముందు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు అన్నావు ఇప్పుడు అది కూడా లేదు అని ఫైటింగ్ కానీ. సో వీళ్ళిద్దరి మధ్య హ్యాపీనెస్ ప్లేస్లో గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. అర్థమవుతుందా? ఏదైతే హ్యాపీనెస్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసే థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళారో మీ పర్సన్, అక్కడ గొడవలు జరుగుతున్నాయి, ఫైటింగ్ జరుగుతుంది, హ్యాపీనెస్ లేదు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.